ఈ రోజు సచివాలయం లేక చాలా ఇబ్బంది పడేవాడు ఈ గ్రామంలో. ప్రతి చిన్న అవసరం వచ్చినా దొడ్డు మేకలకు పోయి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి ఏమేమి అవసరం ఉన్నాయో, ప్రతి గ్రామంలో ఏ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అదే విధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నియోజకవర్గ సమస్యలు ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తున్నారు. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అంటే ఏంటో రమాకాంత్ రెడ్డి అన్న గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించడం జరిగింది. గత ప్రభుత్వంలో చూసాం, ఈ రోజు మన ప్రభుత్వం చూస్తున్నాం. గత ప్రభుత్వంలో నూకలేసి రూకలు ఏరుకున్న పరిస్థితి. ఈ రోజు మన ప్రభుత్వం ప్రతి కార్యకర్త ప్రతి గ్రామం బాగుండాలనే ఉద్దేశంతోనే గ్రామ అభివృద్ధి వైపు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ రోజైనా ఏ గ్రామంలోనైనా సిమెంట్ రోడ్డు ఒక గంప సిమెంట్ వేసి కలిపి వేసిన పాపాన పోలేదు. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా గత 5 సంవత్సరాలు మనం చూసాం ఎమ్మిగనూరు మాలపల్లి రోడ్డు. ఏ నాయకుడు కూడా దాన్ని పట్టించుకున్న పాపాలు లేదు. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, సార్ నాకు నియోజకవర్గంలో మొట్టమొదటిది సమస్య ఎమ్మిగనూరు మాలపల్లి రోడ్ అని చెప్తే ఫస్ట్ 2-3 రోడ్లు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ప్రియారిటీ వైజ్ గా ఆ రోడ్డు తీసుకురావడం జరిగింది. కాబట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మన నియోజకవర్గానికి కోసిగి మండలానికి 2 సచివాలయాలు, కౌతాళ మండలానికి 7 సచివాలయాలు, పెద్దకడపూరు మండలానికి 2 సచివాలయాలు, మంత్రాలయం మండలానికి కూడా 1 సచివాలయం రావడం జరిగింది. ఏ గ్రామంలోనైతే సచివాలయం లేదో ప్రతి గ్రామానికి సచివాలయం ఏర్పాటు చేసే బాధ్యత మాది, మా కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే విధంగా పెద్దకడపూరు నుండి కప్పిడి రోడ్డు కూడా అంత అధ్వానంగా ఉండేది. ఈ రోజు అది కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అది కౌతాళం మండలంలో పిఆర్ లో నిన్ననే విడుదల చేయడం జరిగింది. అది కూడా బదినేల్ టు కౌతాళం, బదినేల్ టు ఆదోనుగుబోయే రోడ్డు కూడా అసలు ఈ మాలపల్లి రోడ్డు కంటే ఇంకా అధ్వానంగా ఉండేది. అది ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి. గ్రామాల్లో మంచి జరగాలన్నా, రాష్ట్రం మంచి జరగాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలా. ఆ ఉద్దేశంతో అదే రేపు రాబోయే స్థానిక సంస్థలు అయితేనేమి, రేపు రాబోయే 2029 అయితేనేమి మనం అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే 2029 వరకు కూడా కష్టపడి 2029లో మళ్ళా మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రం మళ్ళా బాగుపడుతుంది. ఏదో ఒక 5 సంవత్సరాలు వచ్చింది పోయింది అనుకుంటే మన రాష్ట్రం బాగుపడదు. మళ్ళా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, పిఎస్సి సెంటర్లు అయితే హెచ్మురునికి 1 తీసుకురావడం జరిగింది. దొడ్డు మేకలకు కూడా 1, పెద్ద కడపూరు, తర్వాత కల్లకుంట, బస్సుల దొడ్డి, చిన్నతొంబుళం, పీకిలబెట్ట ఈ గ్రామాలు కూడా పిఎస్సి సెంటర్లు కూడా రావడం జరిగింది. అవి కూడా తొందరలో భూమి పూజ చేసి మొదలు పెడతాం. ఖచ్చితంగా ఏదైతే నేను మాట ఇచ్చానో మంత్రాలయంలో ప్రతి ఒక్కరికి ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని, ఆ కుటుంబ సభ్యుడిగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.